నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు ముదిరాజ్ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలుగు సాంప్రదాయ సంస్కృతుల పరంపరను ప్రతిబింబించేలా ఈ పండుగ గ్రామీణ జీవన శైలిని ఆధ్యాత్మిక సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఉత్సవంలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకొని శోభాయమానమైన బోనాలతో తమ నివాసాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి డప్పు వాయిద్యాల మధ్య మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ బోనాల పండుగ ప్రతి ఏడు జ్యేష్ఠ ఆషాఢ మాస ఆరిద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుందని, ఇది తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన సంప్రదాయం. రైతులకు పంటలు బాగా పండాలని, పశుపక్షాదులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్ద కాపు సాయిలు, ఉద్మీర్ లక్ష్మణ్, బండారు దత్తాద్రి, లింగు గణేష్, లింగ సుదర్శన్, శ్రీరామ్, సాయిలు, అనిల్, భూమయ్య, సతీష్, సూరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముజరాజ్ సంఘం తరపున జంపాడి ముక్కయ్య, జంపల్లి పోషెట్టి, గంగాధర్, చిన్నమక్కయ్య, కాకయ్య తదితరులు పాల్గొన్నారు. రజక కుల సంఘం నాయకులు నారాయణ, ప్రసాద్ తదితర కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉద్మీర్ గల్లి మున్నూరు కాపు పాడి పంటలు చల్లగా ఉండాలని మేము సంవత్సరం ఒకసారి బోనాల పండుగ చేస్తాం. పెద్ద ఎత్తున వానలు పడాలా, పంటలు బాగుండాలని పెద్ద ఎత్తున బోనాల పండుగ చేస్తాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు కాదు, ఎప్పుడో నా తాత నుంచి వచ్చిన ఆచారం ఇది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ అన్ని కులాల సంఘాలు ఆధ్వర్యంలో బోనాల పండుగ తీయడం జరిగింది. ఈరోజు ఆషాఢము 26కు స్టార్ట్ అవుతుంది, కానీ ఆరుద్రే కార్తీ ఈరోజు ఉంది. కావున ఈ పంట పొలాలు అందరు వ్యవసాయదారులు కాబట్టి అన్ని కులాలు, కాపు, ముదిరాజు, మున్నూరు కాపు, రకాల కులాల వారు ఈరోజు బోనాల పండుగ తీయడం జరిగింది. అందరూ సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి మా యొక్క నమస్కారములు. పాడి పంటలు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.